వస్తానన్నాను కానీ తీసుకురాలేకపోయాను. రేపు కాలేజీకి వెళ్ళి అందరి ముందు నా నిర్ణయం ఏంటో చెప్తానని వస్తారైతే భావోద్వేగానికి గురయ్యి ఇంకా మనోతో, అనుపమ్మతో, మహేంద్రతో చెప్తూ ఉంటుంది. అయితే వసుధార బాధపడుతూ ఉంటే అనుపమ్మ, వసుధార నువ్వే నిర్ణయం తీసుకుంటున్నావు, ఏ నిర్ణయం తీసుకోబోతున్నావు చెప్పు వస్తారా అంటూ ఉంటుంది. మేడం ఇప్పుడైతే నేనేం చెప్పలేను, రేపు మాత్రం ఖచ్చితంగా నా నిర్ణయం ఏంటో అనేది చెప్తాను, రేపు కాలేజీ అందరి ముందు అని చెప్పి వస్తారా ఇంకా లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి రిషిని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇంకా కాలేజీకి వెళ్ళిన తర్వాత నేను అక్కడ ఎండి పోస్ట్ నుంచి తొలగిపోతున్నాను, రిషి సార్ ఇంకా లేరు అని చెప్తామని నిర్ణయించుకుని వస్తారా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నిద్ర లేచి కాలేజీకి రెడీ అవుతుంది. కాలేజీకి రెడీ అవుతున్నప్పుడు రిషి ప్రతిరూపం రిషి కదలిక కనిపిస్తూ ఉంటుంది. సార్ మీరున్నారనే నమ్మకం నా మదిలో ఇంకా ఉంది, కానీ తప్పని పరిస్థితిలో మీరు లేరని నేను అందరితో చెప్పాల్సి వస్తుంది, నన్ను క్షమించండి అని వస్తారైతే కాలేజీకి బయలుదేరుతుంది. ఆ కాలేజీకి బయలుదేరే క్షణాలనైతే మన జెంట్లమ్యాన్ అయితే ఎదురుపడతాడు. మన జెంట్లమ్యాన్ ఎదురుపడి ఆటో అయితే గుద్దిస్తాడు. గుద్దించి హలో మేడం ఏంటి మీరు కళ్ళు ఎటు పెట్టుకొని నడుస్తున్నారు, నా ఆటో కింద పడబోయారు అని చెప్పేసి జెంట్లమ్యాన్ మాట్లాడటంతో వస్తారా తలెత్తి చూడగానే రిషిని చూసి భావోద్వేగానికి గురై రిషి సార్ అని దగ్గరికి వెళ్తుంది. ఇంకా అయోమయ పరిస్థితులు ఆటో డ్రైవర్ అయితే అదేనండి రిషి రూపంలో ఉన్న ఆటో డ్రైవర్ అయితే అలాగే వస్తారికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. మరి చూద్దాం ఇంకా రాబోయే కథలో ఏం జరుగుతుంది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మండే నుంచి అయితే మన రిషి సార్ రాబోతున్నాడు. సో ఇదండి ఇవాళ వీడియో, నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నా ఇంట్లో పని అయితే ఇప్పుడే అయిపోతుంది. ఇదిగో రైస్ అయితే కడిగి పెట్టాను, అక్కడైతే క్యారెట్లు అయితే కట్ చేపిస్తున్నాను అనమాట. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.